గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఏదైనా రాష్ట్రానికి వ్యాపారవేత్తలు కానీ లేకపోతే పెట్టుబడిదారులు కానీ పారిశ్రామిక వర్గాలు కానీ ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటాయి. అక్కడున్న వాతావరణ పరిస్థితులు లేకపోతే అక్కడున్న రాజకీయ పరిస్థితులు, తర్వాత అక్కడున్న అవకాశాలు, వనరులు అంటే నీరు, విద్యుత్తు, అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ ఇవన్నీ చూసుకుంటారు. వాటితో పాటు ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత కమ్యూనికేషన్స్, ఇలాంటి చాలా రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు ఇవన్నీ చూసుకుని ఎయిర్పోర్ట్స్, రైల్వేస్ అన్నీ చూసుకుంటారు. చూసుకుని అక్కడ ఏ ప్రాంతంలో పెడితే బాగుంటుందని చూసుకుంటూ ఆయా రాష్ట్రాలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల లైజనింగ్, రాష్ట్ర ప్రభుత్వాల లాబియింగ్, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే రాయితీలు ఇవి బేసిక్గా కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ వచ్చే కంపెనీలు కూడా అక్కడ ఉండే శాంతి భద్రతలు లేకపోతే రాజకీయంగా వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుందా, డిస్కరేజింగ్గా ఉంటుందా అనేది కూడా చూసుకుంటారు. అందులో డౌట్ లేదు. ఏమటకమాట ఇవాళ హైదరాబాద్ ఇంతగా వ్యాపార కేంద్రంగా రాజిల్లుతోంది, అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది అంటే రాజకీయ పార్టీల మధ్య ఎన్ని గొడవలను ఉండొచ్చు, కానీ ప్రభుత్వాల్లోకి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, గతంలో తెలుగుదేశం అయినా, ఆ తర్వాత కాంగ్రెస్ అయినా, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు కాంగ్రెస్ అయినా, ఆ అభివృద్ధి అనేదాన్ని పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడం అనేదాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. వాళ్ళకు మధ్యలో ఎన్నైనా రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా నాశనం అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పారిశ్రామికీకరణ లేకపోతే వ్యాపార పెట్టుబడులు రావడం కానీ ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఉపాధి కల్పన అనేది పూర్తిగా జీరో అయిపోయింది. ఏదో సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్లు అనే పేరుతో ఆయన ఇవ్వడం తప్ప ప్రైవేట్ ఉద్యోగాలు అనేది లేవు అసలు. ఎందుకంటే ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి కదా అప్పట్లో. సో ఈ సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కాస్త పెట్టుబడిదారులు మళ్ళీ ఏపీ వైపు చూస్తున్నారు. దానికి ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు లోకేష్ చేస్తున్న ఆ లైజనింగ్ కానీ, పెట్టుబడిదారులతో పారిశ్రామికవేత్తలతో చేస్తున్న లైజనింగ్, ఇస్తున్న ఆఫర్లు వాళ్ళకి, ఇవన్నీ వీటి వల్ల మళ్ళీ వెళ్ళిపోయినవి వెనక్కొస్తున్నాయి. కొత్త వాళ్ళు కూడా మళ్ళీ ఏపీ వైపు చూస్తున్న పరిస్థితి. సో అయితే ఇంతలో షాకింగ్ ఒకటి ఏంటంటే ఏపీకి రావడానికి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అనేది ఒక షాకింగ్ వార్త. ఇది ఏదో ఎవరో అన్నారు, లేకపోతే మీడియాలో వచ్చింది, లేకపోతే ఇంకోటి అంటే సరే ఎందుకన్నారోలే అనుకోవచ్చు, గెట్టకన్నారు అనుకోవచ్చు, లేకపోతే అనుమానంతో అన్నారనుకోవచ్చు, లేదా విమర్శించడం కోసం అన్నారనుకోవచ్చు, లేదా పని పాటలేక అన్నారులే అనుకోవచ్చు. కానీ ప్రభుత్వమే అధికారికంగా రాష్ట్రానికి వ్యాపారవేత్తలు రావడానికి భయపడుతున్నారు అని అంటే అది నిజంగా కొంచెం ఆందోళన చెందాల్సిన అంశమే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారా? పెట్టుబడిదారులు భయపడుతున్నారా? ఎలా మరి? ఇప్పుడు ఆయన వస్తాడని భయపడుతున్నారు, రాడని ఎవరు రాసిస్తారు? ఎవరు చెప్తారు రాడని? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని. కానీ సిచ్యువేషన్ చూస్తే జగన్మోహన్ రెడ్డి రాడు అనేది కనపడుతుంది ఫీల్డ్లో. మళ్ళీ రాడు, మళ్ళీ అధికారం రాదు అని. గత అనుభవాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారా అంటే మరి అలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటారని ఎవరు అనుకోరు. ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకుంటే అది చెప్పలేం. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, కూటమి పార్టీల వైపు నుంచి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నిర్మూలించాల్సిందే అనేది ఒక బలమైన కోరిక ఉంది ఆ పార్టీల కార్యకర్తల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ. ప్రజల్లో అందరిలో ఉండకపోవచ్చు, మెజారిటీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కలలో కూడా ఊహించుకోలేని పరిస్థితి ఉన్నారు మెజారిటీ.
ఆయనకు ఉండొచ్చు 30% మంది ఆయనకు ఉండొచ్చు కావాలనుకునేవాళ్ళు, అది తప్పేం లేదు. ఏ మనిషికైనా ఎలాంటి వాడికైనా అభిమానులు ఉంటారు, కోరుకునే వాళ్ళు ఉంటారు, తప్పేం లేదు. కాకపోతే కళలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి వద్దు అని అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అయినా కూడా ఈ భయం ఎక్కడో మూల పెట్టుబడిదారుల్లో పారిశ్రామికవేత్తల్లో ఉంది అని ప్రభుత్వం వైపు నుంచే భావిస్తున్నారు అని అంటే మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? అతన్ని రాజకీయంగా నిర్మూలించాలి అనుకున్నప్పుడు అది పెద్ద టఫ్ టాస్క్ ఏం కాదు, చాలా ఈజీ టాస్క్. ముళ్ళ కిరీటంలాగా బోల్డని కేసులు ఉన్నాయి. అతని మీద అన్ని కేసులున్నా వీళ్ళకంటే అతనే ధైర్యంగా తిరుగుతున్నాడు. అదేం విచిత్రమో అర్థం కాదు. అసలు ఏ బాధ, ఏ తప్పు చేయని వాడు, ఏ కేసు లేనివాడు కూడా అంత హ్యాపీగా అంత ఇదిగా ఉండడు. మరి పైకలా ఉంటున్నాడేమో, లోపల ఇంకోలా ఉన్నాడేమో తెలియదు మనకి. ఆయన అందరూ స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు కదా, బయటికి కనపడకుండా అలా ఉన్నాడేమో, అదేదో సినిమాలో శృతి హాసన్ లాగా, నాకు తెలియదు. కానీ అన్ని కేసులు ఉంటే మనశ్శాంతిగా ఉండరు ఎవరు. మరి అన్ని కేసులున్న వ్యక్తి రాజకీయంగా యాక్టివ్గా తిరుగుతూ ఉంటే 151 నుంచి 11 సీట్లకు పడిపోయినా కూడా కూటమి పార్టీలు ఏం చేస్తున్నాయి? 6 నెలలు అయిపోయింది. ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, మళ్ళీ గడిచిన 5 ఏళ్లలో చేసిన పాపాలు ఉన్నాయి. ఏమైపోయినాయి ఈ కేసుల్లో? ప్రభుత్వం ఏం చేస్తుంది? పైగా కేంద్రంలో వీళ్ళే అధికారంలో ఉన్నారు, ఎన్డీఏనే, రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు. ఎందుకని కేసులు ముందుకెళ్ళడం లేదు? ఇంకా ఆయన ఇప్పటికీ కోర్టుకు వెళ్ళడం. ఈ 6 నెలలు వెళ్ళాడు కోర్టుకి? ఏమన్నా 5 ఏళ్ళంటే ముఖ్యమంత్రిని అనుకుని అడ్డం పెట్టుకుని అన్నాడు. ఈ 6 నెలల్లో వారం వెళ్తున్నాడు ఆ కోర్టుకి? నో. ఎందుకని అంటే ఎక్కడో లోపం జరుగుతోంది. వీళ్ళ లీనియన్స్, వీళ్ళ చేతకానితనము, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని నిరోధించలేని తనము బహుశా పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకు అర్థమైందేమో. అందుకే వాళ్ళు భయపడుతున్నారేమో. అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ప్రభుత్వం వైపు నుంచే పెట్టుబడిదారులు భయపడుతున్నారు అనే ఆలోచన, అనే మాట ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి? ఆంధ్రప్రదేశ్కి రావడానికి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భయపడుతున్నారా? ఇది ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశం మీద మనం చర్చను చూస్తున్నాం. నిజానికి ఆ సిచ్యువేషన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అని భయపడుతున్నారా ఈ వర్గాలు, పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ? సో ఈ సిచ్యువేషన్లో దీని మీద చర్చను చూద్దాం. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూలా గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ తురగా శ్రీరామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అయితే ఇది ఇష్యూ ఎందుకు అవుతోంది? నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా? నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు వీళ్ళు లేకపోతే మాట్లాడితే అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ హియర్ ప్రభుత్వంలో నుంచే ఆ మాట రావడము, ఆ రకమైన ఒక భయం లాంటిదో లేకపోతే ఒక రకమైన ఆందోళన లాంటిదే ప్రభుత్వమే వ్యక్తం చేస్తోంది అని అంటే డెఫినెట్గా అది ఆలోచించాల్సిన పరిస్థితే. సో ఒకసారి దీని మీద ఎవరో కాదు, పరిశ్రమల కోసం తీవ్రంగా లాబింగ్ చేస్తూ విదేశాలకు వెళుతూ పెట్టుబడులని ఆకర్షించే క్రమంలో లాబింగ్ చేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నో డౌట్ కొన్ని పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేసి బ్యాక్ తీసుకురావడంలో కానీ విజయవంతమయ్యారు లోకేష్, ఐటీ మినిస్టర్ లోకేష్, అందులో సందేహం లేదు. కానీ ఆయనే ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక పరిశ్రమల మంత్రిగా ఆయనే ఆందోళన వ్యక్తం చేశారు అంటే దాన్ని ఎలా చూడాలి అనేది ముందు ఆయన ఏమన్నారు ఒకసారి విన్నాక చర్చను ప్రారంభిద్దాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే గతంలోనే ఇబ్బంది పడ్డాం కదా, గతంలో ఇట్లానే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు, లూలు తరిమేశారు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు, కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతామని చెప్తున్నా. లిటరల్లీ బాండ్ పేపర్ మీద నేను సంతకం పెట్టమంటున్నాం. అంత విధ్వంసం జరిగిందండి, రాష్ట్రం దారి తప్పింది. రైట్, అది లోకేష్ గారు చెప్పిన మాటలు. పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు.
పట్టాభి గారు గడిచిన 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది అనేది వాస్తవం. అది చెప్పడం ఒక అంశం, ఒక ఫ్యాక్టర్. కానీ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతున్నారు. నన్ను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వండి జగన్ ఇక రాడని అని అంటున్నారు అని లోకేష్ గారు అనడం అనేది అది ఒక రకమైన నెగిటివ్ ఫ్యాక్టర్ కాదా స్టేట్కి కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ ఫర్ దట్ మ్యాటర్? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు విక్రమ్ పూలా గారికి, అదేవిధంగా తుర్కా శ్రీరామ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు లోకేష్ గారు మీడియాతో మాట్లాడుతూ అన్నటువంటి మాట, దాని కొనసాగింపుగా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. అంటే జరిగినటువంటి విధ్వంసం అటువంటిది అన్న మాట కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. అంటే గత 5 సంవత్సరాల కాలంలో, అంటే మన దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధ్వంసం, పెట్టుబడిదారులపైన కానీ పరిశ్రమలపైన కానీ పారిశ్రామికవేత్తలపైన కానీ గతంలో ఎప్పుడూ చూడనటువంటి దాడులు. నాకు తెలిసి గతంలో ప్రతిదానికి బీహార్ని ఉదాహరణగా చెప్తున్నాను, దానికి 100 రెట్లు ఎక్కువ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం కియా మోటార్స్ ప్లాంట్లో ఆ రోజున జరిగినటువంటి సీన్ ఇప్పటికీ మనకు గుర్తుంది కదా. కొన్ని వేల మంది చూస్తుండగానే అక్కడ ఉన్నటువంటి ఎంపీ అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళని బెదిరిస్తా ఉన్నాడు. అదేవిధంగా లులుని ఏ రకంగా బెదిరించి వెనక్కి పంపించేశారు. ఆయన జీవితంలో మళ్ళీ అడుగుపెట్టనని గతంలో అన్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకంతో ఆయన మళ్ళీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. అంటే తమ వాటాల కోసం, కమిషన్ల కోసం పారిశ్రామికవేత్తల్ని ఏ రకంగా బెదిరింపులు గురి చేశారో గతంలో అనేక ఉదాహరణలు మనం చూసాం. వాటన్నిటినీ గమనించిన తర్వాత ఒక రకంగానే ఒక భయం ఏర్పడింది. ఇప్పుడు అంతెందుకండి, దావోస్ ఇప్పుడు మళ్ళీ రేపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరగబోతోంది. రేపు జనవరి 20వ తేదీ నుంచి దావోస్ వేదికగానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ రాష్ట్ర గత పాలకుడైనటువంటి జగన్ రెడ్డి అరాచకాల్ని, ఆనాటి కేంద్ర మంత్రి అంటే ఇప్పుడు కూడా వేరే శాఖలో ఉన్నారు పీయూష్ గోయల్ గారు, అప్పుడు ఇండస్ట్రీస్ కామర్స్ మినిస్టర్ ఉండేవాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏకరువు పెట్టారు. ఏంటి సార్ మీ దేశంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం ఏంటి, ఈ రకంగా అయితే మేము ఏ రకంగా పెట్టుబడులు పెట్టాలని ఇప్పుడు ఆ రోజునే ఒక కేంద్ర మంత్రి సమక్షంలోనే దావోస్లో అక్కడ ఉన్నటువంటి వారందరూ గట్టిగా నిలదీశారు. అదే విషయాన్ని ఆయన భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత అసలు దేశానికే తలవంపులైపోయింది. ఈ విధంగా అయితే అసలు దేశానికి ఎవడొస్తాడు? ఆ రోజున పీయూష్ గోయల్ గారు కూడా అడిగారు, ఏంటి సార్ గ్యారంటీ మాకు, మీ దేశంలో ఒక రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతోంది, మాకేంటి భరోసా, మేము ఏ నమ్మకంతో మీ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఒక కేంద్ర మంత్రినే నిలదీశారు సార్ ఆ రోజున. కాబట్టి వాళ్ళ లోకేష్ గారు చెప్తున్నది ఏంటి, అటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పరిపాలన వల్ల వచ్చినటువంటి అనేక అనర్థాల్లో ఈ రోజున పెట్టుబడిదారుల్లో ఉన్నటువంటి ఒక భయం. అందుకనే ఇవాళ సార్ మళ్ళీ ఆ దుర్మార్గపు పాలన రాకుండా చూడండి, మళ్ళీ కనుక అటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో వస్తే అది ఒక రాష్ట్రానికే కాదు దేశానికే నష్టం అని ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరన్నా కలవటానికి వచ్చినప్పుడు గత పరిపాలన గుర్తు చేసుకోవటం అనేది సహజం. ఆ రకంగానే లోకేష్ గారితో మాట్లాడినప్పుడు సార్ ఏం అరాచకం సార్, మళ్ళీ అటువంటి పరిపాలన రాకుండా చూడండి సార్, మీ మీద ఒక నమ్మకంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఒక 164 సీట్లు ఇచ్చి ఒక వన్ సైడ్ మ్యాండేట్ మీకు అందించారు కాబట్టి మళ్ళీ ఆ గత పాలకుడు దుర్మార్గపు పరిపాలన మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చేయండి సార్ అని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు ఏ విధంగా కోరుకుని మాకు 164 సీట్లు గెలిపించి మాకు ఇంత అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా అదే కోరుకుంటా ఉన్నారు. అదే విషయాన్ని లోకేష్ గారు ప్రస్తావించారు. అందరూ కోరుకునే విషయం సార్ అది. కాబట్టి లోకేష్ గారు ఆ మాట్లాడినటువంటి మాట వల్ల ఏదో నెగిటివ్ అయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఒక రకమైనటువంటి ఆందోళనతో ఒక భయంతో గతంలో ఉన్నటువంటి పరిపాలన పైన వారి తీర్పుని ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా అదే కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ చరిత్రలో మళ్ళీ అటువంటి పరిపాలన రాకుండా చూడండి అని కోరుకుంటా ఉన్నారు అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే మా పైన కూడా ఆ బాధ్యత ఉంది వీకే గారు. ఎందుకంటే ప్రజలు ఇంత అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చామో, ఎటువంటి వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన చేస్తే ఆటోమేటిక్గా ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి స్థానం అనేది రాదు. ఇవాళ ప్రతిరోజు ఆ బాధ్యతని మాకు మేము గుర్తు చేసుకుంటూ ఇవాళ మేము పనిచేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా,
కూటమిలో ఉన్నటువంటి పెద్దలైనా ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి ఏవైతే హామీలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ అంటే కాదు, ఆ భరోసా ఏదైతే ఉందో, ఇంకొక పార్టీ ప్రభుత్వంలోకి రాదు లేదా ఇంకొక వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడు అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చే పరిస్థితి ఉండదు కదా, ఎవరు రాసి ఇవ్వలేరు కదా అలాగా. సార్ ఇప్పుడు బాండ్ పేపర్ల మీద రాసివ్వండి, నిజంగా రాసిమ్మని కాదు, నిజంగా ఎవరు కూడా మీరు బాండ్ పేపర్ ఇప్పుడు జనరల్ గా మనం అంటాం కదా సార్, ఏంటో నమ్మకం, ఏంటో స్టాంప్ పేపర్ మీద రాసిస్తావా, బాండ్ పేపర్ మీద రాసిస్తావా అంటే అది జనరల్ గా కామన్ గా వచ్చేటటువంటి ఫ్లోలో వచ్చిందే కానీ నిజంగా ఇన్వెస్టర్స్ బాండ్ పేపర్ మీద రాసిచ్చే మనం అడిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ రకంగా అంటే ఆ రకమైనటువంటి బాండ్ పేపర్ మీద రాసిస్తే ఎంత అయితే ఇదిగా ఉంటుందో ఆ రకమైనటువంటి పరిపాలన మీరు అందించండి సార్. మళ్ళీ గత జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కూడా ఎక్కడా కూడా అవకాశం లేని విధంగా మీరు పరిపాలించండి. మీ మీద ఉన్న ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు లోకేష్ గారి ఇందాక బయటలో ఆ విషయం చెప్తున్నప్పుడు లోకేష్ గారి ఫేస్ లో కూడా ఒక రకమైన ఆందోళన కనపడింది. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఇండస్ట్రియలిస్టులు ఇంకా భయంలో ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఎలా మంచిది, ఇంత విధ్వంసం ఇది కనపడింది. వీకే గారు ఇక్కడ నిజంగా అంత ఆందోళన, భయం ఇన్వెస్టర్స్ లో ఉంటే ఈ 6 నెలల కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సార్ ఉంది కాదు సార్. అందుకనే ఇవాళ ఒక నమ్మకం ఏర్పడింది. ఇవాళ టీసీఎస్ ఏ మిలీనియం టవర్స్ నుంచి అయితే ఐటీ కంపెనీలన్నింటినీ తరివేశాడో జగన్మోహన్ రెడ్డి, అదే మిలీనియం టవర్స్ లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవాళ అతిపెద్ద సెంటర్ పెడతా ఉంది. 2000 మందికి పైగా అక్కడ ఉపాధి కల్పిస్తా ఉంది. ఇవాళ లులు చైర్మన్, నేను జీవితంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రానన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ ఇక్కడ వచ్చి ఒక చోట కాదు 3 చోట్ల నేను మాల్స్ పెడతాను, అది నాకు నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇవాళ లోకేష్ గారు చేసినటువంటి పర్యటనల వల్ల ఎన్ని పెట్టుబడులు వస్తా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం వల్ల. కాబట్టి క్రెడిబిలిటీ, ఆ నమ్మకం ఉండబట్టే 6 నెలల్లోనే ఇంత సాధించాం. ఇంకా కూడా అంటే లోకేష్ గారు చెప్తున్నది ఏంటంటే ఇన్వెస్టర్స్ ని ఏ విధంగా భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పే సందర్భంలో అన్న మాటలవి. గత పాలకుడు ఏ రకంగా ఇన్వెస్టర్స్ ని తరివేశాడు, ఏ విధంగా ఇన్వెస్టర్స్ భయపడిపోయారు, ఇవాళ ఆ పరిస్థితిని మేము ఏ రకంగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము, మళ్ళీ ఇన్వెస్టర్స్ లో ఒక నమ్మకాన్ని ఏ విధంగా మేము క్రియేట్ చేస్తా ఉన్నాము అన్న విషయాన్ని చెప్పేటటువంటి సందర్భంలో అన్నటువంటి మాటగా మాత్రమే మనం దానిని చూడాలని నేను కోరుకుంటున్నా. వీకే గారు ఇవాళ ఈ డిబేట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా అదే అర్థం చేసుకోవాలి. ఇవాళ గత పరిపాలన వల్ల ఏ విధంగా నష్టపోయాం, ఇవాళ మళ్ళీ మేము ఏ రకంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తా ఉన్నాం అన్న కాంటెక్స్ట్ లో మాట్లాడినటువంటి మాట మాత్రమే అని చెప్పి మనం గమనించాలి. విక్రమ్ గారు, లోకేష్ గారు చెప్పిన దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనని, జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేసే క్రమంలో అన్నారనుకోవాలా, లేకపోతే అనుకోకుండా వీళ్ళే ఎక్స్పోజ్ అయ్యారనుకోవాలా? ముందుగా డిబేట్లో పాల్గొంటున్న మిత్రులకి, మీకు ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అయితే కొంచెం నేపథ్యం చెప్తాను నేను. 1995లో రాష్ట్రం పారిశ్రామికంగా 19వ స్థానంలో ఉందండి. 95 నాటికి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 2వ దశ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, అప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు ఉండటం, ముందు దేవగౌడ గారి ప్రభుత్వం, తర్వాత గుజరాల్ గారి ప్రభుత్వం, ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం, వీళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవటం, అవుట్ సైడ్ సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ చర్యలు చేయటంతో పాటు మనం అంటాం కదా, ఈ హాజ్ గాన్ అన్ ఎక్స్ట్రా మైల్ అనమాట. వెళ్ళి పర్సనల్గా పారిశ్రామికవేత్తలను, మనకు ఐఎస్బిలో కనపడుతుంది, మైక్రోసాఫ్ట్లో కనపడుతూ ఉంటుంది, అట్లాగా ఐఆర్డిఏ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా ఆయన ఏంటంటే పర్సనల్ ఎఫర్ట్స్ పెట్టి నోవేర్ నుంచి సంథింగ్ అన్నట్టుగా ఆయన సాధించగలిగి రాష్ట్రాన్ని 3వ ప్లేసు 4వ ప్లేస్లోకి తీసుకురాగలిగారు. ఆ తర్వాత 10 ఏళ్ళు మనం చూసాం. 10 ఏళ్ళ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఆయన కూడా ఏం చేశాడు, కొనసాగించాడు. కొంతమందితో ఏదో మాట్లాడుకొని బేరసారాలు చేసుకొని ఏదో కొంత చేసి సర్దుబాటు చేసుకున్నారని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఎవరిని తరిమేయలేదు, ఎవరిని భయపెట్టలేదు, దాన్ని కొనసాగించారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత
టీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది. 10 ఏళ్ళు పరిపాలించినా కూడా వాళ్ళు కూడా అది కొనసాగించారు. ఇంకా కొన్ని అదనపు కార్యక్రమాలు చేశారు కొంత పెట్టుబడులను ఆకర్షించడానికి. ఎందుకంటే వాళ్ళ ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ అన్నట్టుగా రాష్ట్రాల మనుగడకి పెట్టుబడులు పరిశ్రమలు చాలా ముఖ్యం. అందువల్ల ఎవరికి వాళ్ళు ఇది చేశారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇందాక సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు సియాటెల్లో ఫైళ్లు పట్టుకొని ఏ విధంగా ప్రతి కంపెనీకి వెళ్ళి డోర్ నాక్ చేశాడనేది ఆర్కే గారు ఆయన బైలైన్తో రాశాడు. ఆ పర్యటనలో ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఆంధ్రజ్యోతి పేపర్లో అప్పుడు ఆయన బ్యూరో చీఫ్గా ఉండి ఎక్కడెక్కడ ఎలా వెళ్ళారు, ఫైల్స్ మోసుకుంటే ఎలా వెళ్ళారు అనేది కూడా. ఎందుకంటే నిన్న ఆర్కే గారి ఆర్టికల్కి ఇది కొనసాగింపని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది సందర్భం కాబట్టి అది చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఓన్ చేసుకొని ఇది నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నా ప్రజలు అన్ని రంగాల్లో కూడా బాగుండాలి అనేటువంటి ఒక తపనతో ఆయన ఇవన్నీ చేయగలిగారు ఆ రోజు. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా దేశ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఉద్యోగ అవకాశాల కోసం కూడా వాళ్ళని కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఆశ్చర్యం, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు వాటిని తరిమేశాడు. ఫలితంగా ఏమైంది? పారిపోయారు రాష్ట్రం నుంచి పారిపోయారు. మళ్ళీ తిరిగి రావడానికి భయపడుతున్నట్టుగా. అంటే నిన్న నేను అనుకోవటం ఏంటంటే, ఇందాక పట్టాభి గారు చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏం కాదు. అంటే ఆయన ఇంటెన్షన్ కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. లోకేష్ తప్పట్టడం కాదు. ఆయన ఏంటంటే ఆయన మాటల్లో కంటే కూడా పారిశ్రామికవేత్తల్లో ఒక రకమైనటువంటి ఈ ప్రభుత్వం నిన్న మన ఆర్కే గారు ఎట్లయితే రాశారో రాజకీయంగా యాక్ట్ చేయట్లేదండి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. రేపొద్దున ఆయన అధికారంలోకి వస్తే ఏం చేయాలి అనేటువంటిది ఒక భావన కూడా ఉందేమని అనిపిస్తుంది నాకైతే. అంటే అంటే యాక్ట్ అగెన్స్ట్ ద మెర్సీ అంటారు. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కనికరం చూపిస్తే అది రేపొద్దున మీకే దెబ్బతినే పరిస్థితి. మీరు అన్న పాయింట్ లో లోకేష్ గారు చెప్పిన దాంట్లో ఆయన అన్నదాన్ని మనం తప్పు అర్థం చేసుకుంటున్నాం అని కాదు, కానీ ఈ ప్రభుత్వం యొక్క యాక్టివ్నెస్ ని అవతల వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అది మెయిన్ అనమాట. వాళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇన్వెస్టర్స్ లో కానీ పారిశ్రామికవేత్తల్లో కానీ డౌట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు చాలా సాఫ్ట్ గా పోతున్నారు. ఇందాక మీరు అన్నారు రాజకీయంగా నిర్మూలించాలి అనేది. అది ఇవాళ జనరల్గా మన చాణక్యుడు చెప్పినా మెకియావెల్లి చెప్పినా ఏమంటారంటే, మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు మెర్సీ కనుక చూపిస్తే మీ రాజకీయ ప్రత్యర్థి పట్ల తిరిగి కోలుకొని మిమ్మల్ని చావుదెబ్బ కొడతాడు అనేది ఒకటి ఉంది. కాబట్టి ఎందుకు ఇవాళ ఇన్ని కేసులు జరగలేదు కానీ ఎలక్షన్ ముందు అతను చేసింది అదే కదా, అదే చేశాడు. ఇవాళ ఇన్ని కేసులు ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వం సాఫ్ట్గా పోతుంది అనేది. అంటే రాజకీయంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే డెవలప్మెంట్ మీద వాటి మీద దృష్టి పెడుతున్నారు, కానీ రాజకీయంగా దృష్టి పెట్టట్లేదు అనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది కదా నిన్నటి నుంచి. మనం ఇవాళ సోషల్ మీడియా అంతా ఆర్కే గారి వ్యాసం మీదనే మొత్తం నడుస్తున్నది అంతా. అందుకని చాలా మందికి ఉన్నది, ఈవెన్ ఇన్వెస్టర్స్లో కూడా నేను అనుకుంటాం ఆ డౌట్స్ ఉన్నట్టున్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మెర్సీ ఎందుకు చూపిస్తున్నారు, కనికరం ఎందుకు చూపిస్తున్నారు, ఇంత డిలే అయింది ఏంటి, 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మరి ఆ కేసులు ఇప్పటికీ సిబిఐ పెట్టిన కేసులు కావచ్చు, ఈడీ పెట్టిన కేసులు కావచ్చు, ఇవన్నీ ఏమవుతున్నాయి ఇప్పటి వరకు అసలు ఎటువంటి చర్య లేదు. ఎన్నికల ముందు అనేకం చెప్పారు కదా, ఏంటి దాని వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ అనేటువంటిది ఒకటి వస్తుంది. రేపొద్దున ఇలాంటి సాఫ్ట్ స్టాండ్ తీసుకుంటే రేపొద్దున మళ్ళీ ఏమో హూనోస్, మీరు ఇందాక అన్నారు గుర్రం ఎగరవచ్చు. అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళే చెప్తున్నారు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు రావడానికి, లేకపోతే మళ్ళీ వస్తాడని రావడానికి గ్యారంటీ ఏంటి అని భయపడుతున్నారు అని అంటే దే నో వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే నివనాలి ఒక ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ అనేది రాష్ట్రంలో రాజకీయాల్లో కానీ ఏ దీంట్లో కానీ ఉండకూడదని ఇటు ప్రభుత్వ పెద్దలకే తెలుసు, ఎవరైతే భయపడుతున్నారో ఆ పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకు కూడా తెలుసు. అందుకే ఈ టాపిక్ వస్తుంది. తెలిసినప్పుడు ఈ ప్రభుత్వం నుంచి దాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆయన్ని రాజకీయంగా నిర్మూలించే వ్యవహారం జరుగుతోంది ప్రభుత్వం వైపు నుంచి. జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించడము అని అంటే ప్రజల ఆకాంక్షలను బలిపెట్టడమే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును బలిపెట్టడమే. ఇంతవరకు 6 నెలలైనా 6 నెలలు దాటిపోతున్నా ఇంతవరకు ఆ దిశగా ఎందుకు అడుగులు పడలేదు అనేదే చాలా కీలకమైన చర్చ. సో ఈ విషయంతో పాటు అసలు ఎందుకు
వ్యాపారవేత్తలు భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడని ఎందుకు అనుకుంటున్నారు. దీంతో పాటు నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మా ఎండి గారు రాధాకృష్ణ గారు రాసిన వీకెండ్ కామెంట్ బై ఆర్కే కొత్త పలుకు, ప్రింట్లో కొత్త పలుకు, అది ఎందుకు అంత సంచలనం అయింది. ఎవరికి వాళ్ళు ఏదో అనుకున్నా కూడా అందులో ఉన్నదే ఇప్పుడు లోకేష్ మాట్లాడింది కూడా. అది నిన్న ఉదయం పబ్లిష్ అయింది, మొన్న సాయంత్రం టెలికాస్ట్ అయింది టీవీలో. నిన్న మధ్యాహ్నం లోకేష్ గారు మాట్లాడారు వైజాగ్లో. ఆయన మాట్లాడిన దాంతో పాటు పారిశ్రామికవేత్తల మనసులో అదే అంటున్నా, అది ఉన్నది కూడా. సో ఇవన్నీ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు అడుగులు పడడం లేదు. ఒక రాజకీయ దాని ఏమన్నా యాంటీ డెమోక్రటిక్ ఫోర్స్ ని అడ్డుకోవడానికి కానీ లేకపోతే అభివృద్ధి నిరోధక శక్తిని అడ్డుకోవడానికి ఎందుకు ఇంకా ముందుకు అడుగులు పడడం లేదు. గారు గుడ్ ఈవినింగ్. శ్రీరామ్ గారు, ఈ పరిశ్రమలు ఏపీకి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, బాండ్ పేపర్లు సంతకం పెట్టి రాసిస్తావా అని అడుగుతున్నారు అని లోకేష్ గారు చేసిన స్టేట్మెంట్ ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే వాళ్ళ యొక్క ఏదో ఇందాక మనకి ఇద్దరు మిత్రులు చెప్పినట్టు వాళ్ళలో భయం, గత 5 ఏళ్లలో చూసిన భయం ఏదైతే ఉందో ఆ భయం పోవట్లేదు, పారిశ్రామికవేత్తల్లో పోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము అభివృద్ధి చేసి వాళ్ళందరికీ కూడా మేము మంచి వాళ్ళ నమ్మకం కలిగేలా చేస్తామని చెప్పి పట్టాభి గారు చెప్తున్నాం. కానీ 2019 నుంచి 2014 నుంచి 2019 దాకా కూడా అమరావతి కోసం చాలా కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పోలవరం కోసం కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. కానీ పోలవరం మధ్యలో ఆగిపోయేసరికి లాస్ట్ లో కంప్లీట్ చేయలేకపోయేసరికి ఏమైపోయింది, ఆగిపోయిందా. తర్వాత మళ్ళీ అమరావతి విషయంలో కూడా పూర్తిగా కంప్లీట్ చేయడానికి అప్పట్లో ఇంకా టైం సరిపోలేదు కాబట్టి అది మొత్తం ఆగిపోయిందా. అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్ళు టైం ఇచ్చిన టైం 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో మీరు బాగానే చేస్తారు, సరే అమరావతి ఇంకా కొంచెం ముందుకెళ్తుంది, 30,000 కోట్ల రూపాయలు 31,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి, ఒక షేపుకు తీసుకొస్తారు. కానీ తర్వాత మళ్ళీ అక్కడ ఆపేస్తే ఏంటి, ఇది కదా భయం అనేది. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు గమనించిన తర్వాత అందుకనే ఆ అపనమ్మకం అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. లులు అనండి, లేదంటే కియా అనండి, కియాని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, సరే బాగుంది, ఎంత బాగుంది. కానీ ఒక ఎంపీ వెళ్ళి ప్రభుత్వం మారంగానే ఎంపీ వెళ్ళి అక్కడ వాళ్ళందరికి ఇలా వేలు పెట్టి చూపించి అలా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి. మేము పెట్టుబడి పెడతాం, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, పెట్టుబడి పెడతాం. వచ్చారు కియా వాళ్ళు, తర్వాత ఏం జరిగింది, ఆ భయం కియా వాళ్ళకి ఉంది కదా, ఆ భయం కియా వాళ్ళ దగ్గర మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. కియా వాళ్ళు మన చుట్టాలు కాదు, పక్కాలు కాదు, ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఏపీలోనే పుట్టి ఏపీ కోసమే విదేశాల నుంచి వచ్చేసి ఏపీ తెలుగువాడు అమర్ రాజా పెట్టి ఆయన పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అదే చెప్పబోతున్నా. వీళ్ళు అమర్ రాజాది అయితే ఒకవేళ మళ్ళీ మనం సర్దుకుంటాం, ఎక్కడ బయట దీని గురించి మాట్లాడతారు. కానీ కియా వాళ్ళు మనం ఆపలేంగా. కియా వాళ్ళు వరల్డ్ వైడ్ గా మొత్తం అందరికీ చెప్పేస్తారు, ఇలా వచ్చాడే ఒక ఆయన వచ్చాడు, ఇలా వేలెట్టి చూపించాడు, మేము పెట్టుబడులు పెట్టి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుంటే అక్కడ అంతమందికి ఉద్యోగాలు ఇస్తుంటే అని చెప్తాడు. చెప్పగానే మొత్తం అంతా ఏమైపోతుంది. ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఫైళ్లు పట్టుకుని తిరగడం గురించి పాత రోజులన్నీ గుర్తు చేశారు. ఆ తర్వాత కదా ఈ డెవలప్మెంట్ అంతా జరిగింది, ఆపేయడాలు వచ్చిన ఆ భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని పోగొట్టాలి. మీరు ఇప్పుడు మళ్ళీ పట్టాభి గారు ఏం చెప్తారంటే మేము మళ్ళీ అభివృద్ధి చేస్తామండి అని చెప్తారు. మీరు అభివృద్ధి చేస్తారు అంటే ఎవరికి డౌట్ లేదు, మీరు బాగా పరిపాలన చేస్తారు అంటే ఎవరికి డౌట్ లేదు. కానీ అవన్నీ చేసిన తర్వాతే ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. ఈసారి ఆ ప్రభుత్వాలు మళ్ళీ మారకుండా మీరే మళ్ళీ వచ్చేలాగా మీరేం చేయగలుగుతారు. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన ఏం చెప్పాడు, నేను మళ్ళీ 5 ఏళ్ళ దాకా నేనే ఉంటానని చెప్పాడు. సరే ఆయన అలాగా ఆయన ఉండలేకపోయి వెళ్ళిపోయాడు. కానీ అలాగా ఉండేలాగా మీరు ఏం చేయగలుగుతారు ఇది చెప్పండి. ఇది క్వశ్చన్ మార్క్. మీరు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా లేకుండా చేసేస్తారా, వైసీపీ పార్టీని రాజకీయంగా లేకుండా చేసేస్తారా, ఇంకా ఏం చేస్తారు మీరు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? మీ దగ్గర అభివృద్ధి చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి, మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం మీకు సపోర్ట్ ఇస్తుంది, మీ దగ్గర డబ్బులు వస్తాయి, ఇదంతా ఓకే, ప్రజల నుంచి మీకు సపోర్ట్ ఉంది, ఇదంతా ఓకే. కానీ మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ ప్రభుత్వం గాని మళ్ళీ రాకుండా ఉండటానికి మీరేం చేస్తారు, ఆ ప్లాన్స్ ఏంటి చెప్పండి, ఇది అడుగుతున్నారు. ఇది వదిలేసి వాళ్ళు భయపడుతున్నారు అంటే ప్రజల్లోనే ఉంది ఆ భయం. ప్రజల్లో అంటే మీరు అంటుంటే నాకు ఒక ఇది గుర్తొచ్చింది.
మొన్న గుంటూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ మేనగోడల్ని అత్తింటి వారు ఏదో సూసైడ్ చేయించారు, లేకపోతే చేయడానికి కారకులయ్యారు, సంథింగ్ హోమిసైడ్ అనుకోండి, పోని వాళ్ళ ఆరాళ్ళ వల్ల ఆమె చనిపోయింది. అది క్లియర్ కేసు, అంత క్లియర్గా ఉంది. ఎస్పీ అప్పుడున్న ఐజీ గారు కూడా చెప్పారు, ఇది మీ అమ్మాయిని వాళ్ళ కారణంగానే చనిపోయిందని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పారు. అప్పుడు కేసు తీసుకోలేదు పోలీసులు, మేము ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు ఇంకా న్యాయం జరగలేదు. మొత్తం కంప్లైంట్ ఎస్పీ లాంటి వాళ్ళు కూడా, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఏదో దిక్కున కాడ చెప్పుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మేము ఉండమండి, ఏపీలో ఉండం, మేము పారిపోతాం ఇక్కడ నుంచి. నిన్నగాక మొన్ననే కాల్ పీకే గారు మీరు ఎక్కడో దాకా ఉదాహరణ చెప్పారు. నేను ఎప్పుడు చెప్తా, మన ఎదురుకుండానే ఉన్నారు పట్టాభి గారు, మీరు బాగా పరిపాలన చేస్తారు, చాలా కష్టపడ్డారు. ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం పట్టాభి గారు కష్టపడ్డారు, ఆయనకు చైర్మన్ పదవి వచ్చింది, ఇదంతా ఓకే. మరి పట్టాభి గారికి జరిగిన అన్యాయానికి ఇంకా సమాధానం రాలేదేమి? పట్టాభి గారిని ఎవరైతే 3rd డిగ్రీ ప్రయోగించారో వాళ్ళ మీద చర్యలేవి? పట్టాభి గారు లాంటి వాళ్ళకే లేకపోతే సామాన్యుల గురించి ఏంటి? నేను ప్రతిసారి ఈయన ఉదాహరణగా చూపిస్తా. నేను ఇది చూపించండి, మీరు పట్టాభి గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుని చూపించండి, అప్పుడు నమ్మకం వస్తుంది. మీరు ఇలాగ ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళందరినీ ఏ విధంగా పెద్ద పెద్ద ముసలావిడ లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టారో, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పి మేము లా అండ్ ఆర్డర్ ని కూడా కంట్రోల్ చేశాము. ఇంకెవ్వరు కూడా ఇట్లాంటి తొరక కిషోర్ నిన్న అరెస్ట్ చేశారు. 6 నెలల తర్వాత పట్టింది, 6 నెలలు దాటింది, 6 నెలలు పట్టి తొరక కిషోర్ని అరెస్ట్ చేయడానికి. అంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మేము ఒక నమ్మకాన్ని ప్రజల్లో పోలీసు శాఖ ద్వారా చూపించండి. ఇవాళ నేను ఒక మాట చెప్తాను, అందరూ మన మిత్రులు అయినా కూడా నేను ఒక మాట చెప్తా. మీరు మీ హోమ్ మినిస్టర్ దగ్గర పిఏని పక్కకి తప్పించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? డైరెక్ట్ చెప్పండి, ఆవిడే చెప్పుకోండి, నేనే తీస్తాను, సరే ఆవిడే తీసినా మీరు తీయించారా, ఇదంతా కాదు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఇక్కడ అపనమ్మకం వస్తోంది, ఇది జాగ్రత్తగా చూసుకోండి. రెండోది, ఫైనల్ ఒక మాట చెప్తా, రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు, రాముడు చాలా కష్టాలు పడ్డాడు అంటే ఎవరైనా అయ్యో పాపం అని బాధపడతారు, కన్నీళ్లు కారుస్తారు. రావణాసురుని చంపేస్తే బాధపడరండి. రావణాసురుడు చచ్చిపోతే పండగ చేసుకుంటారు. ఈ రెండింటికి తేడా తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారిక కూటమి ప్రభుత్వానిక ఇద్దరికి. నేను చెప్తున్నా, రావణాసురుడిని చంపేస్తే రావణాసురుని ప్రజలందరూ సంతోషిస్తారు, హ్యాపీగా పండగ చేసుకుంటారు. ఈ రెండింటికి తేడా ఎందుకు గమనించలేకపోతున్నారు? మేమేదో కక్ష సాధించాం మేము, ఇవన్నీ చెప్తున్నారు. తప్పు చేసిన గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే వైసీపీ హయాంలో పనిచేసిన ప్రైవేట్ సెక్రటరీలని, పిఆర్ఓల్ని ఎవరిని పెట్టుకోవద్దని చెప్పారు. కానీ ఇప్పటికీ సగం మంది మంత్రుల దగ్గర వాళ్లే ఉన్నారనేది ఓపెన్ గానే తెలుస్తోంది. ఇప్పుడు హోంమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరూ పోలీస్ శాఖలో ఇంకా కీలకంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అది మళ్ళీ టాపిక్, నిజమే అదంతా. అయితే ఇక్కడ సరే టాపిక్ మళ్ళీ అటు వెళ్ళిపోతే మనం ఇది అసలు పోతుంది. నేను అనేది నమ్మకం కల్పించండి. మీరు ఆ నమ్మకాన్ని మీరు అభివృద్ధి చేస్తారంటే ఎవరికి డౌట్ లేదు, మీకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది, ఎవరికి డౌట్ లేదు. కానీ ఈ రెండో యాంగిల్ ని మీరు అదేదో కక్ష సాధింపు అనుకుంటున్నారు. అందుకు నేను చెప్తున్నా, రావణాసురుడిని కానీ రావణ లంకలో ఉన్న వాళ్ళని కానీ ఎవరిని మీరు శిక్షించినా కూడా ప్రపంచం అంతా పండగ చేసుకుంటుంది తప్ప శిక్షించారు అని బాధపడదు. ఈ రెండింటినీ తేడా తెలుసుకోండి. కక్ష సాధింపు వేరు, చర్యలు తీసుకోవడమే, తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వేరు. ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకోకుండా అమ్మ మనం కక్ష సాధింపు చేశామని చెప్పి మళ్ళీ అలా సింపతి వస్తుందేమో అనుకుంటే ఈ భయం మళ్ళీ అప్పుడు మళ్ళీ చచ్చిన భావం కూడా మళ్ళీ లేచి పుసకొడుతుంది. ఎందుకంటే దాని చర్యలు ఎవరు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ లేచి పుసకొడుతుంది. పుసకొట్టే భావని మీరు మళ్ళీ బతికిస్తున్నారు. మీరు తీసుకెళ్లి దాన్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ అడవిలో తిరగనిస్తున్నారు, ప్రపంచంలో తిరగనిస్తున్నారు. ఎదురుకుండా మీకు పాము కనపడుతుంది, దాన్ని తిరగనిస్తున్నారు. అది మీ రూమ్ లో తిరుగుతున్నంతసేపు మీ రూమ్ లో రావడానికి ఎవరు ధైర్యం చేయరు. పాము ఉంది అంటే ఎవరు ధైర్యం చేయరు. లోకేష్ గారు నిన్న వైజాగ్ లో ఈ స్టేట్మెంట్ చేశారు, ఇందాక మనం విన్నది. అయితే మొన్న సాయంత్రం, మొన్న ఈవినింగ్ నైట్ 8:30కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని మా ఎండి గారు ఆర్టికల్ టెలికాస్ట్ అయింది. అది నిన్న తెల్లవారుతూనే పత్రికల్లో ప్రింట్ అయింది కొత్త పలుకు పేరుతో. అందులో చాలా క్లియర్గా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తల ఆలోచన విధానం ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎలా భయపడుతున్నారు అని చాలా క్లియర్గా ఉంది. నిన్న మధ్యాహ్నం లోకేష్ గారు మాట్లాడారు.
చాలా మంది చాలా రకాలుగా అదేంటి ఇట్లా వచ్చింది, ఇదేంటి అట్లా వచ్చింది ఆంధ్రజ్యోతిలో అని ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది కాదు ఇష్యూ. కానీ ఆ ఆర్టికల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో పెట్టుబడిదారులు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రభుత్వం ఎందుకని జగన్ విషయంలో కొంచెం చోద్యం చూస్తున్నట్టుగా ఎందుకుంటోంది, నిష్క్రియాపరత్వంగా ఎందుకుంది, లేకపోతే లీనియన్గా ఎందుకుంది అనేది కొంత టచ్ చేశారు. అది ఆ టాపిక్ అదే అందులో. సో ఒక్కసారి వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఈ పర్టికులర్ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారనే దాని మీద మా ఎండి గారి విశ్లేషణ చిన్న బిట్ చూద్దాం ఒకసారి. 6 నెలలు గడిచిన రాజకీయ ప్రత్యర్థిపై కేసులకు అతిగతి కనబడడం లేదు. దీంతో పార్టీ శ్రేణులే కాదు, గత 5 ఏళ్ల చీకటి పాలనను గుర్తు చేసుకుంటున్న ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించనంత వరకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి విషయం అటుంచితే ఆయన చుట్టూ ఉన్న వారి అరాచకాలను గుర్తించి కేసులు పెట్టి కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతోంది. కోడి కెలికినట్టుగా ఆయా కేసులను కెలికి వదిలేస్తున్నారు. దీంతో మనకేమి కాదులే అన్న ధీమా వైసీపీ నాయకుల్లో ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తనకు ఏం కావాలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ మేనమేషాలు లెక్కిస్తున్నారు. అది విషయం చాలా క్లియర్గా అందులో కేసుల విషయంలో చాలా చాలా గట్టి పదాలు వాడారు. కోడి కెలికినట్టు కెలికి వదిలేస్తున్నారు. దాంతో వాళ్ళేమో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. వాళ్ళ మీద ఏం కేసు పెడుతున్నారో ఏమి ఇస్తున్నారో వాళ్ళకు ముందే తెలిసిపోతుంది. రెండవది జగన్మోహన్ రెడ్డి విషయంలో కేసులు అన్ని కేసులున్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి రాజకీయ పరంగా ఎలాంటి అడుగులు పడట. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉండి సిబిఐ ఈడీ అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉంటాయి. సో అలా అయినా కూడా కేసు ఎందుకు ముందుకెళ్లడం లేదు అనేది చాలా కీలకమైన విషయం. చాలా ఇంకో మాట, జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించనంత వరకు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు కూడా భయపడతారు అనేది మొన్ననే టెలికాస్ట్ అయింది వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆ పాయింట్. పట్టాభి గారు, ఇప్పుడు లోకేష్ గారు అన్నారు, లోకేష్ గారు అన్నదాని మీద మాత్రమే కాదు ఇది జరుగుతున్న చర్చ. అదే కదా ఆర్కే గారి వీకెండ్ కామెంట్, ఎండి గారి వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రిఫ్లెక్ట్ అయింది. మొన్న సాయంత్రమే అయింది. ఇది నిన్నటి బయట, లోకేష్ గారిది నిన్నటి బయట. సో ఎక్కడో ఏదో ఒక దాన్ని ఏమనాలి, ఒక నిస్పృహ లేకపోతే ఒక దాని పట్ల పెద్దగా పట్టింపు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డిని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఉదాసీనత, చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు అనే అభిప్రాయం అయితే వస్తుందండి. దాన్నే గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు ఎండి గారు. ఇప్పుడు ఒకటి వీకే గారు, అంటే మీడియా పరంగా ప్రభుత్వానికి సంబంధించి ఇదిగో ఈ విషయంలో కొద్దిగా లోపం జరుగుతూ ఉంది, ఇక్కడ మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, ప్రజలు ఈ విధంగా కోరుకుంటా ఉన్నారు, దానికి అనుగుణంగా మీరు విధంగా పనిచేస్తే ఇంకా బాగుంటుందని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ఆ రకంగా నిన్న రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో ఆయన లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మేము పాజిటివ్గానే తీసుకుంటాం. అది తప్పని కూడా నేనేం అనట్లేదు. అది మీడియా యొక్క బాధ్యత. అంతేగాని ఎంతసేపు ఇప్పుడు వాళ్ళ వైపులా ఊరినే భజన కొట్టడం కంటే ఉన్నట్టు మాట్లాడటం, ప్రజల ఆకాంక్షలను తెలియజేయటం అనేది మీడియా యొక్క బాధ్యత. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సొంత పత్రిక, ఇదే సొంత పత్రిక ఉండదు. అదే అంటున్నా. అంటే ఇప్పుడు నిజాయితీ గల మీడియా ఏ విధంగా పనిచేయాలో ఆ రకంగానే ఆంధ్రజ్యోతి డే 1 నుంచి పనిచేస్తూ వస్తుంది. ఎప్పటికీ కూడా ఆంధ్రజ్యోతి అదే విధంగా ఉండాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. రెండోది, ఇక కేసుల విషయానికి వస్తే, అంటే 6 నెలలు అయిపోయింది, ఇంకా యాక్షన్ ఇంకా కనపడట్లేదు అని ఏదైతే ఒక ప్రశ్న పదే ఉత్పన్నమవుతా ఉందో దానికి సంబంధించి ఒకసారి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీకే గారు, గత పరిపాలకులు చేసిన విధంగా రాత్రి ఎఫ్ఐఆర్లు కట్టి ఉదయాన్నే అరెస్ట్ చేయటాలు, మళ్ళీ కోర్టులో అబాస్ పాలవటాలు, అసలు ఎఫ్ఐఆర్లో పేర్లు కూడా పెట్టకుండా అరెస్టులు తెగబట్టాలు, ఇటువంటివన్నీ కూడా
మనం చాలా చూసాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అదే పరిస్థితి. అసలు ఎఫ్ఐఆర్ లేదు, ఆ పేరు లేదు, ఏమీ లేదు, అసలు ఏం జరిగిందో తెలీదు, వచ్చి రాత్రి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కోర్టులో అనేక సందర్భాల్లో అక్షంతలు వేయించుకున్నారు, ముట్టుకెళ్ళి తిన్నారు, అదంతా మనం చూసాం. కానీ ఈ రోజున గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పట్ల మేమేదో అలసత్వంగా ఉంటున్నాం అన్నది కరెక్ట్ కాదు. దానిపైన స్టెప్ బై స్టెప్ కేసు అనేది బిల్డప్ చేసుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం. అనేక విషయాల్లో అది జరుగుతూ ఉంది, విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా అన్ని కూడా ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి కేసుని బిల్డప్ చేస్తూ ఉన్నాం. కొంతమంది అధికారులను అదుపులోకి తీసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది అల్టిమేట్గా ఇట్ విల్ ఎండ్ విత్ జగన్మోహన్ రెడ్డి. మేము ఒక ప్రొసీజర్ ప్రకారం మేము వెళ్తూ ఉన్నాం కాబట్టి కొంత సమయం పడుతున్నమాట వాస్తవం. దానిని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి, మీడియా కూడా దయచేసి దాని విషయాన్ని గమనించాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో, 164 సీట్లతో ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో దానిని మనం రెండు రకాలుగా చూడాలి. దానిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ రోజున గత పాలకుల ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, పన్నుల భారం కానివ్వండి, లేదంటే అనేక రకాలుగా రాష్ట్రాన్ని పట్టించుకోకపోవటం కానివ్వండి, సంక్షేమానికి తూట్లు పడటం కానివ్వండి, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ముగింపు వాళ్ళకి మళ్ళీ ఒక మంచి పరిపాలనని తెచ్చుకోవాలి అన్న ఒక కారణం ఒకటైతే, రెండవది వాళ్ళు అనేక వర్గాల్ని ఏ రకంగా అయితే వేధింపులు గురి చేశారు, అనేక వర్గాలకు చెందినటువంటి వారిని ఏ విధంగా అయితే పొట్టన పెట్టుకున్నారో, ఎంత రౌడీజం చేశారో, ఎంత అరాచకం సృష్టించారో, అటువంటి అరాచక శక్తులకి గట్టిగా బుద్ధి చెప్పాలి అన్న ఒక కోణం కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇవాళ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా అదే. అంటే వాళ్ళ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించి పరిపాలన మా చేతిలో పెట్టారు. ఇవాళ మా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ చేస్తూనే ఆ దుష్ట శక్తుల్ని శిక్షించాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు, మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అది ఖచ్చితంగా మేము ఒప్పుకుని తీరాల్సిందే. మేమేదో అన్ని మర్చిపోయి ఇంకా ఏదో క్షమించేసామంటే అది కుదరదు. ఓకే, ఇప్పుడు వాళ్ళలాగా మేము రోడ్డు మీద కక్ష సాధింపుకి, అంటే ఏ తప్పు చేయకపోయినా కూడా అకారణంగా వెళ్ళి వాళ్ళపైన దాడులు చేయటం, ఆ లైన్లో వెళ్ళకపోయినా తప్పు చేసినటువంటి వారిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వంలో జరగదు. అది లోకేష్ గారు కూడా పదే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇంకా కేసుల వేగం కూడా పెరిగింది, ఇంకా అనేక రకాలుగా కేసులు నమోదవుతున్నాయి. సిట్ విచారణలు కానీ, స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గత 5 సంవత్సరాల కాలంలో అరాచక శక్తులు పాయింట్ ఏంటంటే పట్టాభి గారు, ఇప్పుడు వాళ్ళ అనుచరులు లేకపోతే ఆ పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలు, ఆ బాగా అక్రమాలు, ఇప్పుడు ఆ మాచర్ల తురగా కిషోర్ అనే అతన్ని నిన్న పట్టుకున్నట్టున్నారు. 6 నెలలు ముగిసిన సందర్భంగా నిన్న పట్టుకున్నట్టున్నారు అతన్ని 6 నెలల తర్వాత. ఓకే, అవి అలాంటివి జరుగుతున్నాయి, ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి 6 నెలలలో ఆ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయన. ఇప్పుడు ఈ 6 నెలల్లో ఒక్కసారైనా వాయిదాకి వెళ్ళాడా, కోర్టు వాయిదాకి? ఒక్కసారైనా? ఈవెన్ అంటే ఇప్పుడు కూడా వ్యవస్థలుగా లేవు. అది సిబిఐ అందామా, ఈడీ అందామా, ఇంకోటి అందామా? అదే ఇప్పుడు ప్రజలు వేస్తున్న ప్రశ్న, లేకపోతే ఎండి గారు చేసిన విశ్లేషణ అదే. ఏంటి కేసులు ఎందుకు ముందుకు కదలడం లేదు? ఎక్కడో ఆ ఉదాసీనత అది కనబడుతోంది అనేది ఇట్స్ ఫ్యాక్ట్. మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. అసలు మీకు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర సంక్షేమం, ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజలు ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నిర్మూలించాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నా మీ కూటమి పార్టీలు? సార్, 100% ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి అనే అరాచక శక్తిని ప్రజలు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. ఇక మేము చేయాల్సింది మిగిలి ఉంది. వాళ్ళు సరే ఇప్పుడు బెరిడీలో ఆ భూతాన్ని సీసాలో బంధించే వరకు ప్రజలు చేశారు ఆ పని. ఇప్పుడు ఆ తర్వాత కార్యక్రమం మేము చేయాలి, అది ఖచ్చితంగా చేసి తీరుతాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇంకా ఇప్పుడు 6 నెలలు అంటే కనీసం మేము ఒక 1 ఇయర్ కూడా పూర్తవాలా, నాట్ ఈవెన్ 10%. కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత, ఆ కర్తవ్యం మా పైన ఉంది, అది చేసి తీరుతాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ ఇప్పుడు ఇటువంటి రాక్షసుడిని ఊరికినట్లు వదిలేసి ఉదాసీనంగా వ్యవహరిస్తే
అది అందరికీ ప్రమాదమే కదండి. వాళ్ళు ఇందాక విక్రమ్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము మా ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడు చేసినటువంటి తప్పుల పట్ల మేము ఉదాసీనంగా వ్యవహరిస్తే అసలు ఇంకా ఈ రాజకీయ పార్టీ నడపడంలో అర్థమే ఉందండి. ఇప్పుడు ఎక్కడైనా కూడా అది భగవద్గీతలో చూసినా ఎక్కడ చూసినా కూడా ప్రత్యర్థుల్ని వదిలేయమని ఎక్కడా చెప్పలా. ఆ భగవంతుడు ఏ పురాణంలో చదివినా కూడా మీరు ప్రత్యర్థుల్ని క్షమించి వదిలేయండి, తప్పు చేసిన వాడిని బుద్ధి చెప్పకుండా వదిలేయండి అని ఎవరు చెప్పరు. కాబట్టి అది ఖచ్చితంగా అది మా బాధ్యత, మేము చేసి తీరుతాం అది. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఈ 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి కూడా కోర్టు కట్టడం వల్ల ఆయన కొద్దిగా ఇప్పుడు చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఉపయోగించుకుని ఏదో అట్లా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తప్పనిసరిగా ఇప్పుడు ఇక్కడ 2 భాగాలండి. ఒకటి గతంలో నమోదైనటువంటి సిబిఐ ఈడీ కేసులు, రెండోది గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అది లిక్కర్లో కానీ శాండ్లో కానీ మైనింగ్లో కానీ రకరకాలుగా చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఆ అన్ని వ్యవహారాలపైన మేము తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఈ 2 భాగాలుగా ఉన్నాయి. పాత కేసులు ఒకటైతే కొత్తగా ఆయన చేసినటువంటి అవినీతి పైన తీసుకోవాల్సినటువంటి చర్యలు. ఈ రెండిటి పట్ల కూడా మేము సీరియస్ గా వ్యవహరించాలి. మా వరకు మేము రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ 6 నెలల కాలంలో ఆయన గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అవినీతి పైన ఇప్పటికే అనేక రకాలుగా మేము విచారణ స్టార్ట్ చేయడం జరిగింది. అనేక మందిని అదుపులోకి తీసుకున్నాం. అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. దట్ ఈస్ ది అల్టిమేట్ థింగ్ విచ్ హీ హ్యాస్ టు ఫేస్. ఆ రకంగా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయి. మేము ఎక్కడ కూడా ఉదాసీనంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది, ఇవాళ మీరు అన్నట్టు కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది. సిబిఐడి కేసులు ఎందుకు ఇంకా కూడా ఒక లాజికల్ కన్క్లూజన్కి రావట్లేదని కూడా వాళ్ళు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అది ఆర్డర్లో కూడా తప్పులేదు. ఎందుకంటే 2012లోనే ఎప్పుడో బెయిల్ వచ్చింది. అప్పటి నుంచి ఈ మధ్య 13లోనో అత్యధిక కాలం బెయిల్ పైన తిరుగుతున్నటువంటి వ్యక్తిగా మనం గతంలో అనేక సార్లు చాలా వ్యంగ్యంగా మాట్లాడాం, గట్టిగా కూడా మనం ఆ అంశాన్ని లేవనెత్తాం. కానీ ఇవాళ మేము కేంద్రంలో రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పుడు మరి అదే పరిస్థితి కొనసాగుతుంటే ప్రజలు అడుగుతారు మమ్మల్ని. కాబట్టి అడగటంలో వాడు తప్పలేదు. మా వైపు నుంచి మేము మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడతాం. అదేవిధంగా మేము వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారండి. దానా స్కామ్ నడిచింది. అల్టిమేట్ గా హీ ల్యాండెడ్ ఇన్ జైల్ కదా. లాలూ ప్రసాద్ ఏమి బయట ఫ్రీ బర్డ్ లాగా ఏమి లేడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇఫ్ నాట్ టుడే టుమారో హీ హ్యాస్ టు ల్యాండ్ ఇన్ జైల్. తప్పించుకునే అవకాశమే లేదు. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగా బలంగా భావిస్తోంది. ఎప్పటికైనా ఆ భూతాన్ని సీసాలో బంధించాలని మీరు అనుకుంటున్నట్టు ఓకే, కొంత నమ్మశక్యంగానే ఉంది. మరి అది ఆ మాటలు మీరు చెప్తున్నవి వాస్తవం కూడా. తెలుగుదేశానికి చాలా కీలకమైన ప్రత్యర్థి, ప్రస్తుతం ఏకైక ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిస్థితుల్లో కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఇతర పార్టీలు కూడా అలాగే ఉన్నాయా? పర్టికులర్గా బీజేపీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అంతే సీరియస్గా ఉందా అనేది కూడా ఒక కీలకమైన అంశం. ఎందుకంటే వాళ్ళకి మీరు ప్రత్యర్థి బహాటంగా వైసీపీకి ప్రత్యర్థి మీరు, కానీ అంతర్గతంగా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి కాదు అనేది కదా అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే రాజకీయ అవసరాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అక్కడ అలా ఉన్నాయి. సో ఈ డైలమాలో ఏదో జరుగుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ముందుకెళ్లడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు కూడా ముందుకు సాగడం. ఇక్కడ ఒక విషయం వికే గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ విషయంగా మనం చూసినా కూడా నేషనల్ లెవెల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఇప్పుడు కొందరు విషయంలో ప్రోయాక్టివ్ గా ఉండి, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందండి, ఎంత క్విక్ గా అక్కడ విచారణ ఇదైంది. ఆఖరికి అక్కడ సీఎం గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కడగడాలు వెనక్కి వెళ్ళాడు, మనీష్ సిసోడియా వెళ్ళాడు, రకరకాలుగా వెళ్ళారు. ఇప్పుడు నేను అనేక నేషనల్ డిబేట్స్ లో నేను కూడా పాల్గొంటూ ఉంటా. మరి అక్కడ కంపారిజన్ జగన్మోహన్ రెడ్డితో కూడా వస్తా ఉంది. ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డితో ఏంటండి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు లేకుండా, ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అప్పటికప్పుడు అర్ధరాత్రి వెళ్ళి బస్సు నుంచి లాక్కొచ్చి కేసు పెట్టి 24 గంటలు తిరగకుండా జైల్లో పెట్టారు, కేసే లేకుండా. అలాంటిది 12 ఏళ్లుగా కేసులుండి బెయిల్ మీద ఉన్న మనిషి ఇంతవరకు కోర్టు కూడా అటెండ్ అవ్వట్లేదంటే ఇక్కడ ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళు, ఎవరు మేనేజర్స్, ఎవరు? విక్రమ్ గారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లో ఉండకూడదు,
ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అలాంటి వ్యక్తి అవ్వకూడదు అని ప్రజలు కోరుకుంటున్నట్టుగానే వీళ్ళు కూడా బలమైన ఆకాంక్ష ఉంటే తెలుగుదేశం పార్టీకి ఉంది, నో డౌట్. ప్రాంతీయ పార్టీగా ఆ పార్టీకి ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి. జనసేనకు కూడా ఉందని నేను అనుకుంటున్నా. బట్ వాట్ ఎవర్ బీజేపీ ఆ సిచ్యువేషన్లో వీళ్ళు బలంగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నిర్మూలించగలుగుతారు, అడ్డుకోగలుగుతారు అనే పరిస్థితి ఉందా? అందుకే కదా ఈ అనుమానాలన్నీ. ఇంకేముందా అంటే ముందైతే మీరు తెలుగుదేశానికి ఉందని ఒక వచ్చేసి మూవ్ అయిపోయింది. ఐ బిలీవ్ ఎందుకంటే వాళ్ళకి ప్రధాన ప్రత్యర్థి కదండి. అంటే నేను ఒక లైటర్ వెయిన్లో ఉన్నా. నిన్న మీరు అదే ఆర్కే గారు రాసినటువంటి దాంట్లో ఒకటైతే చాలా స్పష్టంగా ఉన్నది. దాంతో నేను ముగింపు, ఎందుకంటే మీరు ఇందాక కూడా ప్రస్తావించారు ఒకటి. ఒక ఇది ఉందండి, ద వెల్ బీయింగ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇట్స్ పీపుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఐడియలిజం అంటారు. ద వెల్ బీయింగ్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం. దేనికంటే తెలుగుదేశం చెప్పేటువంటి ఐడియలిజం కంటే కూడా. అంటే మేము మెరిట్స్ పరంగానే వెళ్తాము, మేము మిగతా అట్లా అంటే చట్ట ప్రకారం వెళ్తాము వెళ్తారు అనేది ఆ ఐడియలిజం కంటే ఇది ఇంపార్టెంట్. అది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇంకోటి కూడా ఉంది, ఇది కూడా పవర్ అనేది చాలా లిమిటెడ్ పీరియడ్. అంటే 5 ఏళ్ళు, 5 ఏళ్లలో 7 నెలలు మనం చూస్తున్నాం, కానీ 7 నెలలు అయిపోయి జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగా చెప్పేశాడు కదా, కళ్ళు మూసి తెరిచి చాలా లిమిటెడ్. అందువల్ల చాలా పెద్దలు గతంలో చాలా మంది వాళ్ళు చెప్పినవన్నీ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ చెప్పే ముందు కూడా ఒక చిన్న ఇంపార్టెంట్, పట్టాభి గారు కూడా ఒక రైట్ పర్స్పెక్టివ్లో తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఒక 2 రోజుల క్రితం ఒక వార్త వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అని ఏడీఆర్ అనే సంస్థ ఒకటి వెల్లడించింది. అది ఎంత 600 దేశంలో ఉన్న ముఖ్యమంత్రి అందరిలో కంటే 600 కోట్లు ఆర్డ్ ఏదో వచ్చింది. నాకు తెలిసి ఆయన 93లో హెరిటేజ్ ఫ్యాక్టరీ పెట్టారు. అది ఇప్పటికీ దాదాపుగా 3 దశాబ్దాలు దాటింది. ఆయన ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబ సభ్యుల ఎవరు అడగకుండానే డిక్లేర్ చేస్తున్నారు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత వచ్చింది, వాళ్ళ ఎసెట్స్ ఏంటి అనేది చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ వార్తని ఆధారం చేసుకొని వాళ్ళ మీడియాలో కావచ్చు, వాళ్ళ దీంట్లో కూడా డిస్కషన్ పెద్ద ఇది పెట్టి అదేదో ఆయన రాంగ్ డూయింగ్స్ వల్ల సంపాదించాడు అన్నట్టుగా ఎవరు చెప్తున్నారు? అసలు ఎటువంటి వ్యాపారాలు చేయకుండా 1000 కోట్లు పోగేసుకొని అడ్వాన్స్డ్ ఐటీలు కట్టి, అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి, అవినీతి బురద పూసుకున్నటువంటి వ్యక్తి ఈ వార్త మీద చాలా అసలు వాళ్ళు చెలరేగిపోయిన రీతిలో వాళ్ళు అంతా డిస్కషన్స్ అవి పెడితే, నేను సారీ టు సే తెలుగుదేశం నుంచి ఒక్క ఖండన లేదండి. ఆ వివరణ కూడా కనపడలా నేను అనేది. ఎందుకంటే ప్రజల్లోకి ఇట్లాంటి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని రైన్ చేయాలని ఎందుకు కోరుతున్నారు అంటే, రైన్ చేయటం అంటే ఇందాక ఆర్కే గారు చెప్పినట్టుగా సీసాలో పెట్టి ఆ బెరడా బిగించమని ఎందుకు చెప్తున్నారు? అన్లెస్ అంటే అతన్ని రైన్ చేయకపోతే ఇటువంటి ఫాల్స్ నెరేటివ్స్ ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళేటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఇల్లీగల్ మీన్స్ ద్వారా 1000 కోట్లు పోగేసుకున్నారో, సంపద పోగేసుకున్నారో, ఆయన అడాసిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం కాబట్టి ఆయన ఇంత ఇది చేశాడు అన్నారు. కానీ అందులో ఇంకో చాలా వక్రీకరణలు ఉన్నాయి. ఆయన ఒక్కడిదే ఆయన ఇంత ఉందని మొత్తం ఫ్యామిలీ ఆస్తులు అంతా చూపిస్తే వాళ్ళు వేసింది ఏంటంటే ఆయన ఆస్తికి ఎంత, వీళ్ళు కాక ఇంకా కుటుంబ సభ్యుల ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకొచ్చారు. దీన్ని ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ లీడర్స్, అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి కూడా అదే వాళ్ళ ఇష్టం, మనదేం లేదు. వాళ్ళు ఖండిస్తారా లేకపోతే దానికి ఎందుకు ఎక్కువ ప్రచారం చేసుకోవాలని ఏమన్నా చేస్తున్నారా? కానీ అది ఏమవుతుందంటే దట్ విల్ సెండ్ రాంగ్ సిగ్నల్స్. మౌనం అంగీకారం అన్న పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే అందుకనే మీరు ఆర్కే గారు ఏం చెప్పారు, అన్ని రైన్ చేయాలనేటువంటి మాట ఎందుకు చెప్పారు? ఆయనకి పగ్గాలు వేయాలి. పగ్గాలు వేయటమే కాదు, సీసాలు పెట్టి బెరడా బిగిస్తే తప్ప ఇట్లాంటి ఫాల్స్ నెరేటివ్స్ ప్రజల్లోకి వెళ్ళవు. ఎందుకంటే అదో తలనొప్పి వాళ్ళకి. తెల్లారు లేస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అంటే తప్పు చేసిన వ్యక్తి, ఆయన అంత అవినీతి, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, మీకు దీని చట్ట ప్రకారం ఐటీలు కట్టేటువంటి
వ్యక్తుల మీద బురద పోయటం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. కూరలు బీకినా కూడా విషం చిమ్మే పరిస్థితి పరిస్థితి వచ్చిందే. మరి రేపు పొద్దున ఏమో హూ నోస్ ఏమవుతుంది కదా, ప్రజలు కూరలు బీకారు. అది తర్వాత ఆ విషయం లేకుండా చేయాల్సిన పనులు మీరు చేయలేకపోతున్నారు అనేది ఇట్ ఇండికేట్స్. తర్వాత ఇంకోటి అండి, ఇప్పుడు మీరు చెప్పారు బీజేపీ పట్ల కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. 100% ఉన్నాయి, అందులో మొహమాటమే లేదు. బీజేపీ రోల్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో వాళ్ళ చూసినట్లయితే ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. చిన్న ఒక చర్చ జరుగుతోంది నిన్నటి నుంచి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లు టెంపుల్స్ మీద విపరీతమైన దాడులు జరిగాయా? 300 పైచీలకు టెంపుల్స్ దాడులు జరిగాయా? రాముడి విగ్రహం తల నరికేశారా? ఇట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే ఒక్కనాడన్నా అదేంటది హైందవ శంకారావు నిలబెట్టారు. మరి 5 ఏళ్ళు ఎక్కడన్నా చిన్న ఇది చూసామా మనం? చంద్రశేఖర స్వామి గారు ఎక్కడికన్నా ఖండించడం చూసామా? మరి నిన్న వాళ్ళ ప్రభుత్వమే ఉంది, బ్రహ్మాండంగా హిందూయిజం సనాతనవాదం పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నాడు. బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా ప్రభుత్వంలో భాగస్వాములు. ఇప్పుడు హైందవ శంకరావం ఏపీలో పెట్టి టెంపుల్స్ అన్ని మన చేతుల్లోకి వచ్చాయి అంటే అక్కడే చాలా మందికి ఇలాంటి ఎందుకు వస్తున్నాయనే డౌట్ వస్తుంది. డౌట్ డెఫినెట్ గా వస్తుందండి. బీజేపీ ఎటువంటి రోల్ నేషనల్ లెవెల్ తప్పలేదు. ఆ పార్టీ రాజకీయ ఆయా రాష్ట్రాల్లో బాగా వేయాలనుకుంటుంది, తప్ప పట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళ డిఫెన్స్ మెకానిజం వీళ్ళకి కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా. అందువల్ల సరే బీజేపీ వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారండి. బట్ ఇంకోటి ఇది మాత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి చట్ట ప్రకారం ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాలనేది మాత్రం ప్రజల్లో ఉంది. అది పారిశ్రామికవేత్తలు కూడా వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే వాళ్ళలో కూడా ఒక భయాందోళనలు ఉంటాయి. అంతెందుకు మనలాంటి వాళ్ళకి కూడా చాలా మంది చెప్తున్నారు, ఎందుకు మీరు వై యు ఆర్ టాకింగ్ ఎగైన్స్ట్ హిమ్, ఎవరో పెట్టారు ఒక స్టేట్మెంట్, నాలాంటి ఒక వైసీపీ ఓటర్ని టీడీపీ ఓటర్గా మార్చి చూపించండి, అప్పుడు కదా జగన్ ఓటర్లు మారినట్టుగా ప్రజలు నమ్మేది, నీ వల్ల అవుతుందా వీకే నన్ను అడుగుతున్నాడు. అది నువ్వు సైకో నాయన, నీ సైకో ఇస్తానని నేను ఎక్కడ మార్చగలను? ప్రజల గురించి సెన్సిబుల్గా ఆలోచించేవాడిని అయితే మార్చగలను, జాంబీల్ని సైకోల్ని ఎక్కడ మారుస్తాం? మార్చలేము, అది మా వల్ల కాదు నీలాంటి వాడిని. కాబట్టి ఇక్కడ శ్రీరామ్ గారు వీళ్ళకి మార్చాలని ఉంది, నో డౌట్. టీడీపీకి ఉందండి, నో డౌట్. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ రాజకీయాల్లోకి రాకూడదనే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఇది ఉంటాడని నేను అనుకుంటున్నాను, బలంగా నమ్ముతున్నా. బట్ వాట్ అబౌట్ బీజేపీ జాతీయ పార్టీ, దానికి ఉండే రాజకీయపరమైన ప్రయోజనాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి చంద్రబాబు నాయుడు అయినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, కేసీఆర్ అయినా ఒకటే, లేకపోతే ఇంకొకటే, ఎక్సెప్ట్ కాంగ్రెస్, రైట్? సో ఈ పరిస్థితుల్లో అందుకనే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అడుగులు ముందుకు పడట్లేదు అని ఎవరైనా అనుకుంటే భావిస్తే తప్పుందా అందులో? ఏమాత్రం తప్పలేదు. దీనికి వచ్చే ముందు ఒక్క నిమిషం మాట్లాడతాం. ఇందాక మీరు ఒక కేసు చెప్పారు, మీరు ఒక కేసు, అలాంటి పోలీస్ స్టేషన్ కేసులు ఇప్పటికీ పోలీసులు మారలేదు. ఇది పట్టాలుగా గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు మారితేనే మీరు మారినట్టు, మీరు మారారు, ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అన్ని జరిగిపోయినాయి. కానీ పరిపాలన కింద స్థాయిలో మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే మారుతుందో అప్పుడే ప్రభుత్వం మారింది, ప్రభుత్వం యొక్క ఇలా ఉంది అలా ఉంది అని డిసైడ్ అవుతారు. సో ముందు ఆ పోలీస్ స్టేషన్ సంగతి చూడండి. ఎందుకంటే మేము ఓటేసి మిమ్మల్ని తీసుకొచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు అని సామాన్యుడు అనుకుంటే, మీ కేసు సంగతి వదిలేసేయండి, సామాన్యులు కనుక ఇంకా అలాగే అనుకుంటే మీరు ఎంత చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. ఈ రిఫ్లెక్షన్ అనేది పెట్టుబడి, మనం ప్రతిదీ కూడా నేను పెట్టుబడిదారితో లింక్ చేస్తాను. ఈ రోజు మన టాపిక్ అది కాబట్టి. సో సామాన్యుడికి ఎప్పుడైతే భరోసా వస్తుందో పెట్టుబడిదారికి భరోసా వస్తుంది. రెండు ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు కొంచెం లేట్ అయినా కూడా తీసుకుంటా ఉంటున్నారు. సరే, అది మీ ఇష్టం. ఇవన్నీ జరిగితేనే ఇక్కడ ప్రతిసారి నేను ఎలాగైతే పట్టాభి గారి కేసు సంగతి చెప్తున్నానో, ప్రపంచవ్యాప్తంగా కూడా పట్టాభి గారి కేసు గురించి, RRR గారి కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. వాటికి న్యాయం జరగలేదు ఇంకా, మరి మేము వస్తే ఏంటి అనేది ఆ క్వశ్చన్ మార్క్ మారాలి అంటే, పెట్టుబడిదారులో మారాలంటే, రేపు పొద్దున్న లోకేష్ గారు ఎక్కడన్నా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మారాలి అంటే ఆ నమ్మకాన్ని కలిగించారు. మూడోది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరేమన్నాం మేమన్నాం ఇవన్నీ కరెక్టే, కానీ వాళ్ళ రాజకీయం వాళ్ళది, మీ రాజకీయం మీది. అప్పటికి కూడా ఇప్పుడు గతంలో ఏ రాజకీయం నడిచిందో కేంద్ర స్థాయిలో అదే రాజకీయం నడుస్తోంది. 2 పడవల మీద వాళ్ళు కాళేసి ఉన్నారు, మీతో మాత్రమే ఉన్నారనుకుంటే గతంలోనూ భ్రమే, ఇప్పుడు భ్రమే. గతంలో వాళ్ళతో మాత్రమే ఉన్నారనుకున్న భ్రమే, ఎందుకంటే అది భ్రమని నేను చాలాసార్లు చెప్పాను.
బీజేపీ ఖచ్చితంగా వచ్చి కూటమిలోకి వస్తుంది అని ఎప్పుడో చెప్పాను, అది జరిగింది. ఇప్పుడు మీతో మాత్రమే ఉన్నారనుకుంటే భ్రమే. ఈ భ్రమలో కూడా ఉండొద్దు దయచేసి. మీరు వాళ్ళు చేస్తున్న రాజకీయం మారాలి అంటే మీరు ఇక్కడ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకు కూడా పెట్టుబడిదారులకు ఏదైతే అపనమ్మకం ఉందో, ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావచ్చేమో అన్న నమ్మకం ఏదైతే ఉందో, ఆ అపనమ్మకం ఏదైతే ఉందో అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంది. ఏమో రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వస్తే ఎందుకు వాళ్ళతో చెడగొట్టుకోవడం అనేది ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సిబిఐ కేసులు సీరియస్ చేయాలన్నా, ఈడీ కేసులు సీరియస్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అని చెప్పి పెట్టుబడిదారులకు ఎలాగైతే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉందో, ప్రజలకు ఎలాగైతే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉందో, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మీరు ఆ నమ్మకాన్ని కలిగితే అప్పుడు ఇవన్నీ సీరియస్ అవుతాయి. లేదు అప్పటిదాకా కూడా ఏమో మళ్ళీ రేపు పొద్దున 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో పని వస్తుందేమో, ఎందుకు అనవసరంగా మనం సీరియస్ గా అవ్వటం అనేది ఉంటుంది. సో అది జరగాలన్నా కూడా ఇక్కడ మీరు చాలా సీరియస్ గా వర్క్ చేసి ఇక జగన్మోహన్ రెడ్డి రాడు, అతని కింద ఆ వైసీపీ పార్టీ పునాదులు కదిలిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి కింద పునాదులన్నీ కదిలిపోయినాయి అన్న నమ్మకాన్ని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిగించినప్పుడే ఈడీ కేసులు కదులుతాయి, లేదంటే సిబిఐ కేసులు కదులుతాయి. సుప్రీంకోర్టు మనం అడిగిందండి, ఏంటి ఆశ్చర్యపోయింది, ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇంకా అలాగే ఉన్నాడా, బెయిల్ మీద ఉన్నాడా అని. కానీ సిబిఐ ఇప్పుడు దాకా ఛార్జ్ షీట్ వేయట్లేదు, ఆయన ఇమ్మీడియట్ గా బెయిల్ క్యాన్సిల్ చేయండి అని సిబిఐ అడగట్లా. అడగాలి అంటే ఏం జరగాలో మనకి తెలుసు కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావాలి. మనం ఎన్ని మాట్లాడుకున్నా సిబిఐ అనేది పంజరంలో చిలకే. సో అక్కడి నుంచి రావాలంటే మీరు ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాడు అనుకుంటే వాళ్ళకి రాజకీయమే. జగన్మోహన్ రెడ్డి ఏం చుట్టం కాదు, మోడీ గారికి చుట్టం కాదు, అమిత్ షాకి చుట్టం కాదు, ఎవరికి అసలు వాళ్ళకి ఎవరు చుట్టారికాయలు ఉండవు వాళ్ళకి, మోడీ గారికి అమిత్ షాకి. వాళ్ళు రాజకీయం మాత్రమే చేస్తారు. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు మీది. అధికారంలో ఉన్నారు, అన్ని అవకాశాలు మీకున్నాయి. అది గనక మీరు చేయగలిగి ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాడు అన్న నమ్మకాన్ని కలిగిస్తే ఆటోమేటిక్ గా సిబిఐ కేసులు ముందుకెళ్లిపోతాయి, ఈడీ కేసులు ముందుకెళ్లిపోతాయి. ఏం జరగాలో అది జరుగుతుంది. అది కాకుండా కింద జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతాయి. అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమందిని అక్కడ కేసుల్లో ఉన్న వాళ్ళని ఇక్కడ చేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళ పార్టీల్లో చేర్చుకుంటూ ఉంటారు. ఇట్లాంటి రకరకాలన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరగాలంటే అంటే ఏం జరుగుతుంది, రేపు పొద్దున మళ్ళీ ఏమో అనే ఆ ఏమో ఏదైతే ఉందో అది ఇంకా ఉంది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ. సో అది పోగొట్టడం ఈ రోజు బాధ్యత చంద్రబాబు నాయుడు గారి బాధ్యత. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇందాక మళ్ళీ వీకే గారి మన రాధాకృష్ణ గారి పలుకుల్లోకి వస్తా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దృష్టి పెడతారు, రాజకీయం మీద దృష్టి పెట్టట్లేదు అనేది గతంలో ఏ తప్పు జరిగిందో మళ్ళీ అదే తప్పు జరుగుతుందని రాధాకృష్ణ గారు ఏదైతే చెప్పారో దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పాను, రాధాకృష్ణ గారు బాటిల్లో పోతా ఉన్నారు, నేనేమో రూమ్ లో పావున్నా. మీ రూమ్ లో పావున్నంత సేపు రెండు సార్ అంటే ఎవరు మీ రూమ్ లోకి రావడానికి ఇష్టపడరు, మీతో కలిసి కూర్చోడానికి ఇష్టపడరు. ఆ పాము ఎప్పుడు కాటేస్తుందని భయం. సో అందువల్ల పాము లేదు ఆంధ్రప్రదేశ్ లో, ఒక పాము లేదు, ఒక భయం. పాము అంటే ఒక భయం. ఆ భయం లేదు, ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆ భయాన్ని మీరు ఎప్పుడైతే పోగొడతారో పారిశ్రామికవేత్తలు వస్తారు, సామాన్యులు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరిగితే మీ వెనకాల నిలబడతారు. కేంద్ర ప్రభుత్వం కూడా చచ్చినట్టు మీతో పాటే కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ మీతో పాటు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ జగన్ అనే ఫ్యాక్టర్ లేదు, వైసీపీ అనే ఫ్యాక్టర్ లేదు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆటోమేటిక్ గా మీతో పాటే కలిసి ఉంటారు. ఇప్పుడు ఎలాగైతే 30,000 కోట్లు వచ్చినాయో 300,000 కోట్లు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వస్తాయి. అవన్నీ జరగాలంటే మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. త్రిపురారి గారి కేసు న్యాయం చేయండి, మీ కేసుకి న్యాయం చేయండి. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల మీద దృష్టి పెట్టండి. పోలీస్ స్టేషన్ లో సామాన్యుల కేసులు ఏవైతే ఉన్నాయి కనీసం ఒక ఫోన్ నెంబర్ ఏదైనా ఏర్పాటు చేయండి. సామాన్యులకి ఇందాక బీకే గారు చెప్పినట్టు అక్కడ పోలీసులు సరిగా పట్టించుకోకపోతే, ఈ ప్రభుత్వంలో కూడా పట్టించుకోకపోతే ఒక ఫోన్ లైన్ ఇవ్వండి, ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వండి, అక్కడికైనా కంప్లైంట్ ఇచ్చేలాగా చేయండి. అప్పుడు ఆ పోలీసుల మీద చర్యలు తీసుకుంటే పోలీస్ స్టేషన్లు అన్ని కూడా ఇప్పటికి కూడా ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. గతంలో భయపడ్డారు, ఇప్పుడు భయపడట్లేదు కానీ సిద్ధపడట్లేదు. పటాబ్ గారు, దేశంలో ఇప్పుడు నో డౌట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేస్తుంది. అది అమరావతి రాజధాని నిర్మాణానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టుల విషయంలో కానీ, లేకపోతే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కానీ. సో ఇది చాలా మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కాస్త ఓ మంచి ఒక మెట్టు ఎక్కువ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రస్తుతానికి. నో డౌట్ ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సంకీర్ణ రాజకీయాలు, 2 రాష్ట్రాల మధ్య 2 రాజధానులు, 2 ముఖ్యమంత్రులు, 2 ముఖ్యమంత్రులు, 2 రాజకీయాలు, 2 పార్టీలు, 2 పార్టీలు, 2 రాజకీయాలు, 2 పార్టీలు, 2
దేశంలో ఉన్నవి. ఈ సంకీర్ణ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడైనా ఇన్ అవ్వచ్చు, ఎవరు ఎప్పుడైనా అవుట్ అవ్వచ్చు. అది ఆ కూటమి యొక్క అతిపెద్ద పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్ చాలా కీలకంగా చర్చ ఉందండి జనంలో. అందువల్లనే జగన్మోహన్ రెడ్డిని మీకు ఉండొచ్చు బలంగా, అతన్ని రాజకీయంగా లేకుండా చేయాలని మీకు అనుకోవచ్చు, కానీ బీజేపీ సహకారం లేకపోతే యూ కాంట్ కదా. అదే మాట్లాడుకుంటున్నారు అందరూ, ఈడీ కేసులు, సిబిఐ కేసులు అది గురించి. సో దీని మీద ఏమైనా క్లారిటీ ఉందా మీకు? వికీ గారు, ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, ఇందాక పెద్దలు విక్రమ్ పోలా గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఏడీఆర్ వాళ్ళ రిపోర్టు ఏదైతే వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం ఇన్ ఏపీ అని, దాని మీద సరే ఆ బులుగు మీడియా రకరకాలుగా వక్ర భాషలు పలకటం, దుష్ప్రచారం చేయటం, దానికి సంబంధించి ఒకటి ఇందాక విక్రమ్ గారు మాట్లాడుతూనే ఆయనే అన్న మాట ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆయనే వాలంటరీగా డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక రాజకీయ నాయకుడు ఈ దేశంలో కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కాబట్టి ఆయనంతటికి ఆయనే గత సంవత్సరం నాకు ఎంత ఆస్తుంది, ఈ సంవత్సరం ఎంత ఉంది, మా కుటుంబ ఆస్తులు ఎంత ఉన్నాయి, నా వ్యాపారాలు ఏంటి, నాకు ఎంత సంపాదన ఉందనేది ఆయన ఓపెన్గా చెప్తుంటారు. ప్రజలందరూ కూడా దానికి అలవాటు పడిపోయారు. రెండోది, ఇందాక మీరు ఇంకొక మాట అన్నారు, మీరు ఎవరో మీకు ఒక మెసేజ్ పెడితే వీళ్ళందరినీ ఈ సైకోల్ని, జాంబీల్ని మనం ఎక్కడ మారుస్తామండి, అది అయ్యే పని కూడా కాదు. ఇప్పుడు ఈ సైకో జాంబీ బ్యాచ్ కొన్ని ఛానల్స్ లో కూర్చుని ఏదో వాగుతూ ఉంటారు ప్రతిరోజు కూడా. అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, వీళ్ళు ఈ జీవితంలో మారరు, వీళ్ళు ఎప్పుడు ఇంతే. గతంలో ఎన్నో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అన్నారు, ఇంత 6 లక్షల కోట్లు మింగేశారు అన్నారు. అదే పనిగా ప్రజలు ఎంత చీకొట్టినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఆ పనే చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా, కాకపోతే ఒకటి విక్రమ్ గారు చెప్పిన దానిలో పాజిటివ్గా మేము తీసుకోవాల్సింది ఏంటంటే, ఏదన్నా సరే ఈ అంశం కాకుండా ఇదంటే ఇది పాత చింతకాయ పచ్చడి అయిపోయింది అనుకోండి, పదే అదే వాగుతూ ఉంటారు. బట్ ఏదన్నా అటువైపు నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా అధికార పార్టీలో ఉన్న మాకు దానికి ధీటుగా స్పందించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకంగా మేము చేస్తాం విక్రమ్ గారు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. రెండోది, ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, ఇందాక శ్రీరామ్ గారు కూడా కొన్ని మాటలు మాట్లాడారు, మీరు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు మేమేదో భారతీయ జనతా పార్టీకి మేమేదో ఒక నమ్మకం కలిగించి వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకునే విధంగా చేయటం, ఇదంతా కాసేపు పక్కన పెడితే, భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ వాళ్ళకు వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలనుకుంటున్నారు. అది ఆంధ్రాలో ఇవాళ మాతో మా కూటమి పార్ట్నర్గా ఉన్నారు, ఎన్డీఏ, మేమందరం ఒక టీమ్గా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా అది కర్ణాటకలో కానీ, తమిళనాడు, కేరళ, దక్షిణాది మీద, సౌత్ మీద పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఫోకస్ చేసి పాన్ ఇండియా ప్రెజెన్స్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మా కూటమి ఎన్డీఏ, ఇప్పుడు మా కూటమి 10 కాలాల పాటు ఇదే విధంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ 3 పార్టీల కలయిక ఇదే విధంగా ఇంకో 10 కాలాల పాటు కొనసాగాలి. 3 పార్టీలు కలిసి ఈ ప్రభుత్వాన్ని నడపాలి అన్న ఎజెండా ముందుకు సాగాలంటే భారతీయ జనతా పార్టీ మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు 3 పార్టీల కలయికను ఎందుకు ఆశీర్వదించారు ప్రజలు, కొన్ని పనులు చేపడతారని చెప్పి. ఈ 3 పార్టీల్లో ఉన్న ముగ్గురికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఎవరి పరిధిలో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతగా, పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. అవన్నీ ఒక ఎత్తు అయితే, కేంద్రం పైన ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష ఏంటి? కేంద్రం రాష్ట్రానికి చేయాల్సినటువంటి సహకారాన్ని చేయడంతో పాటు వాళ్ళు చేయాల్సినటువంటి కొన్ని పనుల్లో జగన్మోహన్ రెడ్డి పైన తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ఉన్నాయి. కాబట్టి అది ఆ పని వాళ్ళు రేపు సక్రమంగా చేయలేదనుకోండి, అది కూటమి పైన ప్రభావం ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ పైన కూడా కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా వాళ్ళు, నాకు తెలుసు, అది మర్చిపోయి ప్రవర్తిస్తారని అయితే మాత్రం నేను అనుకోను. ఆ పార్టీ పైన ప్రభావం ఉండడానికి ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి ఉన్న స్టేక్స్ ప్రస్తుతానికైతే పెద్దగా కౌంట్లెస్. ఆ ప్రభావం ఉంటే మీ మీద, జగన్మోహన్ రెడ్డిని ఆలోచించకపోతే, అడ్డుకోలేకపోతే ప్రభావం మీ మీద ఉంటుంది, మీ మీద, జనసేన మీద ఉంటుంది. యువర్ రైట్, ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకత్వం కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎప్పుడు ఇంతటితో సరిపెట్టుకుందాంలే, ఇంకా అసలు ఏముందిలే మనకి, దీనిలో ఏముంది పెద్ద స్టేక్. ఇవాళ వాళ్ళ పార్టీ వైపు నుంచి ఎంపీలు గెలిచారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక గౌరవ మంత్రి సత్యకుమార్ గారి రూపంలో ఒక మంత్రిగా ఇవాళ క్యాబినెట్లో ఉన్నారు. ఇదేముందిలే ఈసారికి దీంతో సరిపెట్టుకుందాం, మళ్ళీ రేపటి ఏముందిలే, ఏదైతే ఏముందిలే అని అనుకుంటారని మాత్రం నేను అనుకోను.
ఆ రకంగా ఆలోచించేటటువంటి నాయకత్వం కేంద్రంలో పార్టీ నడుపుతుందని మాత్రం నేను అనుకోను. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్టైల్లో ఫంక్షనింగ్ చూసినట్లయితే ఎంతో కొంత ప్రతి రాష్ట్రంలో ప్రతి టర్మ్కి ఇంకా ఇంకా బలపడాలనే చూస్తుంటారు. కాబట్టి ఆ రకంగా బలపడే ఆలోచన కనుక వాళ్ళకి సీరియస్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఖచ్చితంగా చేస్తారు. రెండోదండి, వాళ్ళ అవినీతి పైన, కరప్షన్ పైన మోడీ గారికి ఉన్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో, నేను రాష్ట్రానికి ఒక రకంగా ప్రవర్తిస్తాను అంటే అది జాతీయ స్థాయిలో ప్రజలు కూడా ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ విషయం కూడా వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఇక ఖచ్చితంగా సిబిఐ, ఈడీ కేసుల పరంగా కానీ, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినటువంటి పనులు కానీ లీగల్గా ఖచ్చితంగా చేసి తీరుతాం. మేము కూడా మా వైపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా పదే పదే మేము గుర్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నది కానీ, బట్ మా వైపు నుంచి ఆ ఒత్తిడి అయితే ఉంటుంది. పాత కేసులు కానీ, కొత్త కేసులు కానీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రకంగా ఇవన్నీ ఒక లాజికల్ కన్క్లూజన్ కి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే ఈ తాజ్పాం ఏదైతే ఆంధ్ర రాష్ట్రం అనే ఇంటిలో ఇంకా బుసలు కొడుతుంది అని మనం ఏదైతే అనుకుంటున్నామో దాని కోరలు పీకి మళ్ళీ బుసగొట్టే ఓపిక కూడా లేకుండా చేస్తాం. మళ్ళీ ఎప్పటికీ కూడా ఈ పాము వల్ల ఈ రాష్ట్రానికి ప్రమాదం ఉంటుంది అన్న ఆలోచనకి తావు లేకుండా కూడా ఖచ్చితంగా చేస్తాము అని నేను గట్టిగా చివరగా చెప్తూ నేను